చేస్తారు. వాడికి ఎంత చెప్పినా ఇంతే. ఇంట్లో మా మాట వింటలేదు, స్కూల్లో పిల్లల మాట వింటలేదు అని కొంతమంది కంప్లైంట్ ఇస్తే, మా పిల్లాడు అసలు మొబైల్ చూస్తూ ఉంటున్నాడు సార్. అసలు ఎన్ని చెప్పినా వాడు వింటలేదు. అలా మొబైల్‌కి అడిక్ట్ అయిపోయాడు వాడని చెప్పి కొంతమంది. ఇలా రకరకాలుగా తమ పిల్లలకి వాళ్ళు ఈవెన్ చెప్పినా చెప్పకపోయినా కూడా ఎంతోమంది తల్లిదండ్రుల మనసులో వాళ్ళ పిల్లల గురించి ఎన్నో క్వెషన్స్ అనేటువంటివి రైజ్ అవుతూ ఉన్నాయి. అటువంటి క్వెషన్స్‌కి ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ కనుక్కుందాము. అలాంటి అద్భుతమైనటువంటి సొల్యూషన్ కనుక్కోవడానికే ఈరోజు మన సెషన్‌ని ఇంపాక్ట్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. So without any delay, I want to share. I just share my screen. We moving into the session. Yes, sir. Na screen అందరికి visible అండి. Yes, sir. Yes, sir. Prakash sir, if you have any doubt, yes, sir, please unmute yourself, sir. సార్ చెప్పండి సార్. సార్ మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. ఏం లేదు సార్, ఏం సార్ ఓవర్లీగా టచ్ అయింది సార్. ఇది తీస్తుంటే వేరేగా. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ. ఓకే 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 సార్. ఓకే. సో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. సో అసలు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటి విషయానికి వస్తే చూడండి, వాట్ ఈస్ పేరెంటింగ్? అసలు పేరెంటింగ్ అంటే ఏమిటి? పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. మనం పేరెంటింగ్ అనేటువంటిది ఒక కళ అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవ్వరు కూడా రాయొద్దు. మీకు కావాలంటే పీపీటీ నేను షేర్ చేస్తాను. జస్ట్ ఫోకస్డ్ గా నేను ఏం చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చాలు. డెఫినెట్లీ ఐ విల్ షేర్ మై పీపీటీ టు యూ ఆల్. ఎస్, థ్యాంక్ యూ. సో పేరెంటింగ్ అనేటువంటిది ఒక ఆర్ట్ అండి. మరి ఆర్ట్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక కళ ఉంటే దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి. ఒక ట్రైనింగ్ ఉండాలి. దానికి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ తీసుకుంటామో అది సక్సెస్ఫుల్ గా డెలివర్ అవ్వాలంటే మనకి ప్రాక్టీస్ అనేటువంటిది కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక కళలో నిష్ణాతులం అవుతాము. పర్ఫెక్ట్ గా మనము దాన్ని ప్రజెంట్ చేయగలము. అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల మీద ఖచ్చితంగా అన్కండిషనల్ లవ్ అనేటువంటి చూపిస్తారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద అన్కండిషనల్ గా వాళ్ళ యొక్క లవ్ ని చూపిస్తారు. ఎవరుంటారండి పిల్లల మీద ఇష్టం లేకుండా వాళ్ళని ఎప్పుడు తిడుతూ కోపడుతూ? సో మనం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక ఎనలేని ప్రేమను చూపిస్తాం. బట్ ఆ ఎనలేని ప్రేమ అనేటువంటిది ఏమవుతుందంటే కొన్నిసార్లు మితిమీరిపోయి వాళ్ళు చెడు మార్గాలకు పట్టేలాగా దారి తీస్తుంది. దానికి మనమే మెయిన్ రీజన్ అవుతున్నాం. అందుకని చెప్పి అసలు ఈ పేరెంటింగ్ అనేటువంటిది ఒక కళని మనం డిస్క్రైబ్ చేసుకున్నాము. ఆ కళలో ఏమేమి ఉంటాయి, మనం ఎటువంటి సూచనలు పాటిస్తే మనం దాన్ని ఎఫెక్టివ్ గా చేయొచ్చు అనేటువంటిదే ఈ రోజు సెషన్. ద పర్పస్ ఆఫ్ పేరెంటింగ్ ఈస్ టు మేక్ ద చైల్డ్ ఈస్ బెస్ట్ వెర్షన్. ఈ ఒక్క లైన్ చాలండి మనకు పేరెంటింగ్ అంటే ఏంటో అర్థం అవడానికి. అసలు ఏంటి పేరెంటింగ్ అంటే? మన యొక్క పిల్లల్లో ఉన్నటువంటి బెస్ట్ వెర్షన్ ని బయటికి తీయడమే మన యొక్క పేరెంటింగ్ గా మన బాధ్యత. అది ఒక్కటి నిర్వర్తిస్తే చాలు మనం పేరెంట్ గా సక్సెస్ అయినట్టే. మనం పేరెంట్ గా సక్సెస్ అయినట్టే. చాలా మంది ఈ పేరెంటింగ్ అనేటువంటి విషయాలు ఎందుకంటే అండి ప్రస్తుత సమాజంలో చాలా రీసెర్చ్ చేస్తున్నారు. పిల్లల్ని ఎలా మౌల్డ్ చేయాలి, మన మాట వినేలాగా ఎలా చేయాలంటే విషయాన్ని చాలా రీసెర్చెస్ చేసి వాళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ ని లేదా కొన్ని ఫార్ములాస్ ని డిసైడ్ చేయడం జరిగింది. అటువంటి వాటిలో కొన్ని ఏంటంటే ద రీసెర్చెస్ ఒపీన్డ్ దట్ దేర్ ఆర్ 4 టైప్ ఆఫ్ పేరెంట్స్ లేదా 4 టైప్ ఆఫ్ పేరెంటింగ్స్. ఏంటి ఆ 4 టైప్ ఆఫ్ పేరెంట్స్ అంటే? ఫస్ట్ వన్ అథారిటేరియన్, second one authoritative, the third one permissive, and the fourth one uninvolved. There are 4 type of parentings. The first one is authoritarian, second one is authoritative, third one is permissive, and the fourth one is uninvolved. These are the 4 type of parents. మనం సమాజంలో సాధారణంగా ఎలాంటి వ్యక్తులు చూసినా ఎటువంటి పేరెంట్స్ చూసినా వాళ్ళు ఖచ్చితంగా ఈ 4గిట్లో ఏదో ఒక కేటగిరీకి చెందినటువంటి పేరెంట్స్ గా మనము చెప్పొచ్చు అనమాట. సో అవి ఏంటి ఒకసారి చూద్దాం మనం. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఇందాక వరకు మాట్లాడిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఈ ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్ ని ఏంటో ఒకసారి మీకు అర్థమైనటువంటి భాషలో చెప్పండి. అసలు ఏం అర్థమైంది పిక్చర్స్ చూస్తే మీకు?
Please raise your hand, then unmute yourself. Yes, Mohit sir. Sir, మీ వాయిస్ వినబడట్లేదు. Sir, please remove that headphones, sir. అవి సరిగ్గా క్యాచ్ చేయ వాయిస్ ని. ఎస్ సార్, వేరే ఒకరిని తీసుకున్నాము. మీ వాయిస్ వర్క్ అయితే కనుక దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎస్ సుభాషిణి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్, ఫస్ట్ పిక్చర్ లో ఫాదర్ ఏమో అబ్బాయిని దండిస్తూ కోపంగా చెప్తున్నాడు సార్, అంటే తిడుతున్నాడు, సంథింగ్ చెప్తున్నాడు. ఆ రెండో పిక్చర్ లోనేమో అబ్బాయి తండ్రి ప్రేమతో నవ్వుతూ సర్ది చెప్తున్నాడు కొడుక్కి. ఎస్ మేడం, సూపర్ మేడం. ప్రకాష్ సార్. సార్, ఫస్ట్ పిక్చర్ లో కమాండింగ్ కనిపిస్తుంది, సెకండ్ పిక్చర్ లో ఫ్రెండ్లీ కనిపిస్తుంది సార్. ఎస్ సార్, ఈ ఫస్ట్ పిక్చర్ దేని కేటగిరీకి చెందినటువంటి సార్? మనం 4 కేటగిరీస్ చెప్పుకున్నాం కదా, 4 టైప్స్ చెప్పుకున్నాం కదా. ఈ ఫస్ట్ పిక్చర్ ఏ టైప్ చెందినటువంటి సార్? ఓకే, అథారిటేరియన్నా, అథారిటేటివా, పెర్మిసివా, అన్ఎన్విల్డా? అథారిటేటివ్ సార్. అథారిటేటివ్. ఎస్ సార్, సూపర్. మణి రమణ మేడం. హలో సార్. ఎస్ మేడం, ఈ పిక్చర్ ఏ టైప్ కి చెందినటువంటిది? ఈ సెకండ్ పిక్చర్ అది ముందుది అథారిటేటివ్ సార్, రెండోది ఇన్వాల్వింగ్ సార్. ఎస్ మేడం, సూపర్ మేడం, సూపర్. ఎస్ ఎస్, ఒకసారి చూద్దామండి. ఫస్ట్ పిక్చర్ దేని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పిక్చర్ దేని రిప్రజెంట్ చేస్తుందో. ఫస్ట్ పిక్చర్ రిప్రజెంట్ అథారిటేరియన్ పేరెంటింగ్. ఈ ఫస్ట్ పిక్చర్ మనకి అథారిటేరియన్ పేరెంటింగ్. ఈ ఫస్ట్ పిక్చర్ లో ఈ పేరెంట్ అనేటువంటి వాడు అథారిటేరియన్ గా వ్యవహరిస్తున్నాడు. అసలు అథారిటేరియన్ పేరెంటింగ్ అంటే ఏమిటి? అథారిటేరియన్ పేరెంట్ థింక్స్ దట్ ద చైల్డ్ షుడ్ స్ట్రిక్ట్లీ అడాప్ట్ టు ద రూల్స్. సింపుల్ గా ఏం లేదండి, ఈ పేరెంట్ ఎలా బిహేవ్ చేస్తారంటే తన పిల్లలతోటి ఖచ్చితంగా నువ్వు రూల్స్ ని పాటించాల్సిందే. అది నువ్వు ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఒబే ద రూల్స్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. దే అక్సెప్ట్ దట్ ద చైల్డ్ షుడ్ ఫాలో ద రూల్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అసలు పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేటువంటిది ఏది కూడా ఈ అథారిటేరియన్ పేరెంటింగ్ కి పట్టదు. వాళ్ళు కేవలం ఆ రూల్స్ కి అనుగుణంగా మాత్రమే నడుచుకుంటారనమాట. అలాగే ఈ అథారిటేరియన్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల యొక్క అభిప్రాయాలకి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వరు. పిల్లల యొక్క అభిప్రాయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇటువంటి టైప్ ఆఫ్ పేరెంట్స్ దగ్గరటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది డెవలప్ అవడంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగినటువంటి పిల్లలకి ఎదురవుతాయి. అందుకనే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఏది చెప్పాలన్నా కూడా భయపడుతూ, చాలా బెదురుగా ఉన్నటువంటి, అంత ఒక కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనేటువంటి విధంగా ఆ పిల్లాడు మనకి కనబడ్డనమాట. అటువంటి పేరెంట్స్ అథారిటేరియన్ పేరెంటింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఒకవేళ ఎలా అథారిటేరియన్ పేరెంటింగ్ కనుక మనం చేస్తే ఖచ్చితంగా పిల్లల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి తగ్గిపోయి వాళ్ళ ఒపీనియన్స్ కి వాల్యూ అనేటువంటిది ఉండదు. సో ద సెకండ్ వన్ ఈస్ అథారిటేటివ్. ఈ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అథారిటేటివ్. An authoritative parent in general puts a lot of effort into create and maintaining a positive relationship with his child. ఈ అథారిటేటివ్ పేరెంట్ ఎవరైతే ఉంటారో ఆ అథారిటేటివ్ పేరెంట్ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ తోటి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ని, అంటే చాలా స్నేహపూర్వకంగా ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు. అంటే మనం అథారిటేరియన్ గా ఉండాలా, అథారిటేటివ్ గా ఉండాలండి? సింపుల్ గా ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అండి. ఎస్ సార్, ఎస్ సత్య మేడం. డెఫినెట్లీ మనం అథారిటేటివ్ పేరెంట్ గా ఉండాలి. ఎందుకని అథారిటేటివ్ పేరెంట్ గా ఉండాలంటే వాళ్ళ పిల్లల యొక్క ఫీలింగ్స్ ని కన్సిడర్ చేస్తారు. ఈ అథారిటేటివ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల యొక్క ఫీలింగ్స్ చేస్తున్నా, నువ్వు హ్యాపీగా ఇది చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుందా, ఓకే డెఫినెట్ గా చేద్దాం, బట్ ఇది మంచిగా చెడు అనేది ఒకసారి ఆలోచించని వాళ్ళ పిల్లల యొక్క ఫీలింగ్స్ కి
అలాగే పిల్లల యొక్క ఒపీనియన్ కి వాళ్ళు వాల్యూ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి పేరెంట్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఖచ్చితంగా బికమ్ ఏ రెస్పాన్సిబుల్ అడల్ట్స్. అటువంటి పేరెంట్స్ దగ్గర పిల్లలు ఏమవుతారంటే రెస్పాన్సిబుల్ అడల్ట్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ కి వాళ్ళ ఫీలింగ్స్ కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ ఆలోచన శక్తి వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో రావడానికి దోహదపడుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మనం పేరెంటింగ్ గా చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా అథారిటేటివ్ పేరెంటింగ్ గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ పేరులో ఏదో అథారిటేటివ్ అంటే కమాండో డిమాండో చేస్తున్నట్టు కాదండి. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ లైన్స్ అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళకి ఒక గుడ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడము. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాళ్ళ పిల్లల యొక్క ఫీలింగ్స్ ని మనము వాల్యూ చేయడము. దీస్ ఆర్ ద అథారిటేటివ్ పేరెంటింగ్. సార్ ఒకసారి అథారిటేరియన్ పేరెంట్ లక్షణాలు అథారిటేటివ్ అంటే డిఫరెన్స్ చెప్తారా సార్? ఎస్ మేడం, డెఫినెట్లీ. సో ఫస్ట్ చూడండి, మనకి అథారిటేరియన్ పేరెంటింగ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా నువ్వు రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎటువంటి సిచ్యువేషన్ లోనూ నువ్వు ఆ రూల్ ఫాలో అవ్వాల్సిందే, నీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నా నాకు అనవసరము అనేటువంటి పిల్లలకి ఒపీనియన్ ని వాళ్ళు తీసుకోకుండా, పిల్లల యొక్క ఫీలింగ్స్ కి వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా బిహేవ్ చేసేటటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అథారిటేరియన్ పేరెంట్ అని చెప్తారనమాట. ఇలాంటి అథారిటేరియన్ పేరెంట్ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఏమవుతారంటే సాధారణంగా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మ న్యూనతాభావం అనేటువంటిది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకని, వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎప్పుడూ వాల్యూ ఉండదు. అందుకని చెప్పి ఇలా అథారిటేరియన్ గా పేరెంటింగ్ ఉంటే ఖచ్చితంగా మన చైల్డ్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. నెక్స్ట్ అథారిటేటివ్. ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే సాధారణంగా ఈ అథారిటేటివ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలతో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారంట. ఒక స్నేహపూర్వకంగా వాళ్ళతో మెలగడానికి వాళ్ళు ఆస్కారం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే స్నేహపూర్వకంగా మెలుగుతారో ఆ పిల్లల యొక్క ఒపీనియన్స్ కి అలాగే పిల్లల యొక్క ఫీలింగ్స్ కి కూడా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఈ అథారిటేటివ్ పేరెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల యొక్క ఫీలింగ్స్ కి ఒపీనియన్స్ కి వాల్యూ ఇస్తామో వాళ్ళు సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ అడల్ట్ గా ఎదగడానికి అవకాశం అనేటువంటిది మనం కల్పించిన వ్యక్తులుగా ఉండడము జరుగుతుంది అన్నమాట. ఎస్ మేడం, రమణి మేడం, ఇస్ ఇట్ క్లియర్? సార్ యాక్చువల్లీ ఐ గాట్ డౌట్ బికాస్ ఇప్పుడు బీయింగ్ అథారిటేటివ్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ అథారిటేరియన్ పేరెంటింగ్ కదా సార్. అథారిటేటివ్ గా ఉండడమే అథారిటేరియన్ పేరెంటింగ్. సో అంటే వాళ్ళు అథారిటీగా ఉంటూ దే హ్యావ్ టు కన్సిడర్. ఎస్ మేడం, బట్ yes madam, if you don't mind, definitely I will give you an clarity in the end of the session madam. Definitely I will give you the clarity. Okay madam? Okay sir. Yes madam, thank you madam. Yes, we going into the next. Anyone ఇందాక హ్యాండ్ రైజ్ చేసి చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు చెప్పండి, ఈ ఫస్ట్ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Yes madam, Banu madam, please unmute yourself. ఈ ఫస్ట్ పిక్చర్ లో పాప హ్యాపీగా తను టీవీ రిమోట్ సంథింగ్ తీసుకొని ఆడుకుంటుంది సార్. Yes madam. ఇక్కడ వచ్చేసి ఆ అబ్బాయి ఎంత చెప్పినా వాళ్ళ డాడీ పట్టించుకోవట్లేదు. తన వర్క్ లో తను బిజీగా ఉన్నాడు లేదా టీవీ చూస్తూ బిజీగా అయిపోయారు. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఉంది, తన వర్క్ తను చేసుకుంటున్న అమ్మాయి కూడా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే ఆ అబ్బాయి ఎంత ఇది చేసినా వాళ్ళ డాడీ పట్టించుకోవట్లేదు. ఎస్ మేడం, సూపర్ మేడం. స్వామి నాయుడు సార్, ఈ పిక్చర్ దేని రిప్రజెంట్, ఏ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ సెకండ్ పిక్చర్ ఏ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది? సో basically both pictures are different situations. Okay. The parent is they're busy with their child, also busy with the watching movie, enjoying. A father also is busy with his work. The first second one is the father
by his own interest, watching TV or something, the boy is yelling. He don't care about his child. ఎస్ సార్, So, but both are different. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకాష్ సార్. అదే సేమ్ సార్. అదే ఫస్ట్ పిక్చర్ వచ్చేసి తన లైఫ్ బిజీ, తన డ్యూటీ సంబంధించి ఎంత బిజీగా ఉన్నాడనే విషయాన్ని చూపిస్తా ఉంది. ఆ సెకండ్ వన్ వచ్చేసి పిల్లవాడిని పట్టించుకోకుండా తన ఎంజాయ్మెంట్ తన విధానం కనిపిస్తా ఉంది. ఎస్ సార్, సూపర్ సార్. అదే సార్. ఎస్ సార్, మణి రమణ మేడం. సార్ ఫస్ట్ పిక్చర్ లో తండ్రి కంప్యూటర్ లో వర్క్ చేసుకుంటున్నారు సార్, పడుకుని ఆయన సినిమాయే చూస్తున్నాడో మనకు తెలీదు. కానీ ఆ పిల్ల మాత్రం రిమోట్ తోటి షీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాచింగ్ టీవీ. ఏదో అక్కడ కార్టూన్స్ ఏవో పెట్టేశారు, ఆ తండ్రి పట్టించుకోవట్లేదు. ఆయన ఆఫీస్ పనే చేసుకున్నట్టు ఏం కాదు, అక్కడ ఏదన్నా చేసుకుంటున్నాడు తను. రెండో దాంట్లో ఏంటంటే ఆ అబ్బాయి అల్లరి చేస్తున్నాడు స్పీకర్ లో మాట్లాడే, అది తండ్రి తన మానాన్న తను వర్క్ చేసుకుంటున్నాడు, అతను కూడా టీవీ చూస్తున్నాడు. అంటే మీరు పెట్టిన పేర్లను బట్టి నాట్ ఇన్వాల్వింగ్, పర్మిసివ్ పేరెంట్స్ కింద మనం డిస్క్రిమినేట్ చేయొచ్చు సార్. ఎస్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే సార్ ఎక్స్క్యూజ్ మీ, రెండో పిక్చర్ లో పిల్లవాడు నార్మల్ గా చెప్పినా ఎలా చెప్పినా వాళ్ళ తండ్రి పట్టించుకోలేనట్టుగా కనపడుతూ ఉంది. సో ఎట్లాగైనా హ్యాండ్ రేడియో తీసుకొని వాళ్ళ ఫాదర్ ని దాని నుంచి తన వైపు దృష్టి మళ్లించుకోవాలి అనేది విషయం కూడా అక్కడ మనకి అబ్జర్వేషన్ లో కనబడతా ఉంది సార్. అంటే ఫుల్ జాయ్ఫుల్ లైఫ్ అనిపిస్తున్నాడు అతను. తన రెండు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ బిజీ వర్క్ లో ఉన్నాడు అన్నమాట. ఫస్ట్ పిక్చర్ లోని పిల్లల పట్ల శ్రద్ధ ఉంది, తనకు బిజీ ఉంది. Yes, sir. Thank you, sir. Yes, the first picture represents permissive parenting. సో ఈ ఫస్ట్ పిక్చర్ మనకి ఏం చెప్తుందంటే అండి, పెర్మిసివ్ పేరెంటింగ్ అనేటువంటిది చెప్తుంది ఎగ్జాక్ట్లీ సికే బాబు సార్, ఐ థింక్. ఎస్ సార్, సికే బాబు సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సో ఫస్ట్ పిక్చర్ రిప్రజెంట్ పెర్మిసివ్ పేరెంటింగ్. అసలు ఈ పర్మిసివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? The permissive parenting think that their child would learn the best with a little interference from their side. సో వీళ్ళు ఈ పెర్మిసివ్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే అండి, ఖచ్చితంగా పిల్లలు అనేటువంటి వాళ్ళకి మేమేమి పెద్దగా సహకారాలు ఏమీ అందించక్కర్లేదు, మేము వాళ్ళకి ఏదో చెప్తేనే వాళ్ళు చేస్తారనేటువంటిది ఏమీ లేదు, వాళ్ళ బెస్ట్ ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటారు, మా ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది వాళ్ళ దాంట్లో కొంచెం ఉంటే సరిపోతుంది అనేటువంటి పేరెంటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెర్మిసివ్ పేరెంటింగ్ గా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఒక పెద్ద ప్రాబ్లం అయితే తప్ప, సో మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక పెద్ద ప్రాబ్లం అయితే తప్ప ఈ పర్మిసివ్ పేరెంటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల విషయాల్లో పెద్దగా కలవ చేసుకోరండి. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ పిక్చర్, అమ్మాయి టీవీ చూస్తుందా, టీవీలో ఏం చూస్తుందో తెలియకుండా ఆ పేరెంట్ అనేటువంటి వాడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో బట్ ఆ రిమోట్ తనకి ఇవ్వడము, ఆ టీవీ పెట్టి ఆన్ చేసి ఇవ్వడం మాత్రమే ఒక తండ్రిగా తన బాధ్యత అనుకున్నాడు. నెక్స్ట్ ఆ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్, పెర్మిసివ్ పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ మచ్ అబౌట్ ద పూర్ చాయిసెస్ మేడ్ ఆర్ ద బ్యాడ్ బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. ఈ పెర్మిసివ్ పేరెంట్స్ ఇంకా ఏమి ఎలా ఉంటారంటే అండి, వాళ్ళు ఆ పిల్లాడి ఎటువంటి చాయిసెస్ తీసుకున్నా, ఇద్దరు అది బ్యాడ్ అయినా గుడ్ అయినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అనమాట. తద్వారా పిల్లాడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, వాడు ఒక అకాడమిక్ గా కానీ లేదంటే వాడి లైఫ్ లో కానీ ఖచ్చితంగా వాడు ఫెయిల్ అవడానికి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా ఈ పెర్మిసివ్ పేరెంటింగ్ అనేటువంటిది చేయడం ద్వారా పిల్లల జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ నుంచి కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయనేటువంటి తెలియక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద లాస్ట్ వన్ ఈజ్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఈ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ విషయానికి వచ్చినప్పుడు అసలు వాళ్ళ పిల్లల్ని, ఆ పేర్లో నుంచి అన్ఇన్వాల్వ్డ్, ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, ఉన్నారా, ఏం చేస్తున్నారు అనేటువంటిది టోటల్ గా పట్టించుకోరు అనమాట. అంటే మోస్ట్ నెగ్లిజెన్స్ అనమాట. అసలు ఏదో మనం పిల్లలు ఉన్నారంటే, మన ఇంట్లో ఉన్నారంటే ఉన్నారన్నట్టు, పిల్లలు ఉన్నారంటే ఉన్నారని మాత్రమే వాళ్ళ పేరెంట్స్ యొక్క బిహేవియర్ అనేటువంటిది ఉంటుంది తప్ప వాళ్ళ పిల్లల యొక్క వర్క్స్ లో కానీ లేదంటే పిల్లల యొక్క చేసినటువంటి రోజు డైలీ కార్యక్రమాలు కానీ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు అసలు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది అవ్వరు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అనేటువంటిది కూడా వీళ్ళకి పట్టదనమాట.
అలాగే వాళ్ళు ఎక్కువ సమయాన్ని కూడా పిల్లలతో స్పెండ్ చేయరు. అసలు పిల్లలతో సమయాన్ని కూడా వాళ్ళు స్పెండ్ చేయరు అనమాట. ఇలా పెరిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంది. తద్వారా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పటికి సంఘ విద్రోహ శక్తులుగా కూడా ఎదగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సాధారణంగా మనం బయట ప్రెసెంట్ డే సినారియోలో ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ లో, అంటే జనరలైజ్ చేయడం కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ లో కానీ కొంచెం పర్సంటేజ్ లో సిటీలో కానీ ఈ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే తప్ప మీ పిల్లాడు, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏం చేస్తుందో అనేటువంటిది తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం తిరుగుతున్నటువంటి సమాజంలో చాలా ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. ఎవరో థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ లేదంటే స్కూల్లో ఎవరో చెప్పి మీ పలానా అబ్బాయి లేదంటే మీ పలానా అమ్మాయి ఇలా ఇలా చేస్తోంది, ఇలా ఇలా తిరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరో చెప్తే గానీ తెలుసుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ప్రెసెంట్ డే పేరెంట్స్ ఉన్నారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. సో ఇలా అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అనేటువంటిది చేస్తే కనుక ఖచ్చితంగా పిల్లల యొక్క జీవితాలు ఎందుకు కాకుండా నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఈ 4 టైప్ ఆఫ్ పేరెంట్సింగ్, ఫస్ట్ వన్ అథారిటేరియన్, ద సెకండ్ వన్ ఈజ్ అథారిటేటివ్, థర్డ్ వన్ ఈజ్ పెర్మిసివ్ పేరెంటింగ్, ద లాస్ట్ వన్ ఈజ్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఈ 4 టైప్ ఆఫ్ పేరెంటింగ్స్ లో మనకి ది బెస్ట్ పేరెంటింగ్ ఏంటంటే అథారిటేటివ్ పేరెంటింగ్. అథారిటేటివ్ పేరెంటింగ్. సో రమణి మేడంకి వచ్చినటువంటి డౌట్ ని డెఫినెట్లీ మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ లో డెఫినెట్లీ విల్ గివ్ ద క్లారిటీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వి మూవ్ టు ద నెక్స్ట్. సో నెక్స్ట్ ఈ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు అసలు అసలు పేరెంటింగ్ అంటే ఏంటో చూసాము, దాంట్లో పేరెంట్స్ టైప్స్ ఏంటో చూసాము. బట్ మనం ఒక ఎఫెక్టివ్ పేరెంట్ గా ఉండాలి అంటే లేదా ఒక ఐడియల్ పేరెంట్ గా ఉండాలంటే ఎటువంటి టిప్స్ పాటిస్తే మనం ఒక ఐడియల్ పేరెంట్ గా ఉంటాం అనేటువంటిది ఇప్పుడు మనము చూస్తాం. సో ఫస్ట్ పిక్చర్ రిప్రజెంట్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఇందాక చెప్పిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసినా నేను వాళ్ళ చేత మాట్లాడేవానండి. ఎస్ మేడం. పవన్ సూపర్ స్టార్స్ హ్యామనీ మేడం. చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఫస్ట్ పిక్చర్లో అంటే పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నా కూడా అందరూ కలిసి మాట్లాడుతున్నారు. సో ఇన్వాల్వింగ్ అనేది అందరిలో బాగుంది. ఇప్పట్లో చాలా మంది ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరుండి ఉంటే పేరెంటింగ్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. సెకండ్ పిక్చర్ లో వచ్చి ఫాదరు వాళ్ళ అబ్బాయితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. తను అన్ని అంటే చీరప్ బెస్ట్ అని చెప్తున్నారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు సార్. ఫస్ట్ పిక్చర్ ఏమని పేరెంట్స్ కూర్చుని పిల్లలకి స్టోరీస్ అవి చెప్తున్నారండి. వాళ్ళ దగ్గరుండి చదివిస్తున్నారు, స్టోరీస్ అవి చెప్తున్నారండి. రెండో పిక్చర్లో పేరెంటు ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళిద్దరూ కలిపి ఎంజాయ్ఫుల్గా మాట్లాడుకుంటున్నారండి. ఎంజాయ్ఫుల్గా ఉన్నారు. జాయ్ఫుల్ గా ఉన్నారు సార్. సూపర్ సార్. సారీ ప్రకాష్ సార్ అండ్ రమణి మేడం. నెక్స్ట్ టైం ఐ విల్ గివ్ నెక్స్ట్ టైం. సో ఫస్ట్ వన్ ఈస్ build a strong relationship with your children. What is the first one? Build a strong relationship. మనం మన పిల్లలతో ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ని కలిగి ఉండాలి. ఎందుకని అలా కలిగి ఉండాలంటే ఎప్పుడైతే మన పిల్లలకి మనకి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేటువంటిది, ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది మిస్ అవుతుందో మన పిల్లలు మన చేయి దాటిపోవడానికి చాలా అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో సమాజాన్ని మీరు ఒక్కసారి కనుక చూసినట్టయితే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోవడానికి, లేదంటే న్యూస్ లో పలానా పేరెంట్స్ ని రోడ్డు మీద కొడుకు వదిలేశాడు, కూతురు వదిలేశాడు అనేటువంటిది మనం చూడడానికి కూడా కారణము ఇదేనండి. ఎప్పుడైతే మనం మన చిల్డ్రన్ తోటి ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది మిస్ అవుతామో అప్పుడు వాళ్ళు పెరిగాక పరిస్థితులు రీచ్ అనేవి, వాళ్ళ బిహేవియర్ రీచ్ అనేవి ఖచ్చితంగా మనల్ని రోడ్డున పడేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మీకు ఒక ఇన్సిడెంట్ అనేటువంటి షేర్ చేసుకుంటాను. నేను పీజీ చేసేటప్పుడు 2017 ఆ టైంలో విజయనగరంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, నేను పీజీ విజయనగరం చేయడం జరిగింది. ఒక విజయనగరంలో ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని సందర్శించడం జరిగిందన్నమాట. సందర్శించినప్పుడు అక్కడ ఒక బామ్మగారిని కలిసి ఆవిడతో అలా మాట్లాడుతున్నప్పుడు
అమ్మ ఏం చేస్తారమ్మా మీ పిల్లలు, ఎవరు ఏంటి అనేటువంటి చేయడం, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్తే నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ ప్రొఫెషన్ నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వెల్ సెటిల్డ్. ఖచ్చితంగా ఆ ప్రొఫెషన్ కి స్టార్టింగ్ శాలరీ 55,000 to 60,000 ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఒక వీకెండ్స్ వచ్చి మాత్రమే వాళ్ళని చూస్తారనమాట. అదేంటమ్మా నీకు ఎప్పుడు బాధ కలగదా అంటే, ఆ తల్లి బాధ ఏముందిలే అమ్మా, నేను వాళ్ళని పెంచిన తీరో లేదంటే వాడు పెరిగినటువంటి వాతావరణం అలా ఏంటది, అందుకనే నా స్థితికి ఈ రోజు ఇలా కారణమయ్యానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మన పిల్లలకి మనకి మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది మిస్ అవుతుందో ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి రైజ్ అవుతాయి అన్నమాట. సో ఫోకస్ ఆన్ ద స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్. మన చిల్డ్రన్ కి మనకి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది ఉండేలాగా మనము చూసుకోవాలి. నెక్స్ట్, స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్. సో చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో చాలా టైం స్పెండ్ చేసామని చెప్పి అనుకుంటారు. ఇక్కడ కావాల్సింది క్వాలిటీ అండి, క్వాంటిటీ కాదు. మన చిల్డ్రన్ తో 10 గంటలు స్పెండ్ చేసినా కూడా ఒక దాంట్లో ఒక మీనింగ్ఫుల్ కన్వర్సేషన్ అనేటువంటిది ఏమీ లేకపోతే దేర్ ఈస్ నో యూజ్ అట్ ఆల్. ఆ క్వాలిటీ ఆఫ్ టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఆ పిల్లలతో చేసినటువంటి సంభాషణలో లేదా వాళ్ళతో స్పెండ్ చేసినటువంటి ఆ టైంలో ఎటువంటి సంభాషణలు వాళ్ళతో మనం చేసాము, ఆ సంభాషణలకు వాళ్ళకి ఎంతగా ఉపయోగపడ్డాయి అనేటువంటి విషయాన్నే మనము మెయిన్ కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు మాత్రమే మనకి పిల్లలకి మధ్య ఒక కనెక్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనం ఆఫీస్ నుంచి రాగానే వాడు వెయిట్ చేస్తాడు, నాన్న ఈ రోజు నాతో ఏం మాట్లాడతాడు, అమ్మ ఈ రోజు నాతో ఏం మాట్లాడుతుంది, వాళ్ళకి ఏ విషయాలు చెప్పాలి, స్కూల్లో జరిగినటువంటి అన్ని విషయాలు చెప్దామా, స్కూల్లో నాకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్దామా అనేటువంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక కనెక్షన్ అనేటువంటిది మనకి పిల్లలకి మధ్య ఉంటుందన్నమాట. అండ్ షో జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. అదే విధంగా మనం ఒక పేరెంట్ గా కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదో చెప్తూ పోకుండా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి విషయాల్ని మనతో పంచుకుంటున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్ ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళ ఒక ఇన్సిడెంట్ చెప్పినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, స్ట్రాంగ్ రిలేషన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ పేరెంటింగ్. సో ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని మన చిల్డ్రన్ తో మనం కలిగి ఉంటామో డెఫినెట్లీ మన పేరెంటింగ్ అనేటువంటిది అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. This is about the build a strong relationship. The second tip was positive communication. The second one was positive communication. మన పిల్లలతో ఎప్పుడు కూడా మనము పాజిటివ్ గా కమ్యూనికేట్ చేయాలన్నమాట. క్రియేట్ an environment where open and honest communication is encouraged. ఎప్పుడు కూడా మన పిల్లలతో సంభాషించేటప్పుడు చాలా పాజిటివ్ మేనర్ లో ఉండాలన్నమాట. ఏదో జరిగినటువంటి బాధ గురించి కాకుండా, లేదా ఎక్కడో జరిగినటువంటి చెడు ఇన్సిడెంట్ గురించి కాకుండా వాళ్ళకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మనము నువ్వు అలా ఉండకు అలా ఉండకు అలా ఉండకు అని చెప్పి ఎప్పుడైతే పిల్లాడికి మనం రోజు చెప్తామో వాడు ఆటోమేటిక్ గా అలాగే అయిపోతాడు. ఎందుకంటే వాడికి ఎలా ఉండాలో మనం చెప్పట్లే, అలా ఉండకని మాత్రమే చెప్తున్నాం. వాడికి ఏమి చేయాలో తెలియక సరేలే ఒకసారి అలా ఉండి చూద్దాంలే అని చెప్పి వాడు అలా అయిపోతాడు అనమాట. అలా నెగిటివిటీ కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళతో మనం సంభాషించే క్రమంలో పాజిటివ్ మ్యాటర్స్ అనేటువంటిది లేదా మన కమ్యూనికేషన్ అనేటువంటిది పాజిటివ్ మేనర్ లో ఉండాలన్నమాట. అలాగే మన కమ్యూనికేషన్ హానెస్ట్ గా కూడా ఉండాలండి. ఎందుకు హానెస్ట్ గా ఉండాలంటే మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనం వాళ్ళకి ఒక మాట చెప్తే మనం మర్చిపోవచ్చేమో కానీ ఆ మాటని వాళ్ళు మర్చిపోరు. అందుకని చెప్పి మన మాటకి ఖచ్చితంగా ఒక హానెస్టీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద లేదా మన మీద వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా పిల్లలతో మనం ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది కలిగి ఉండాలి. తదనుగుణంగానే మనం ఒక ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయాలి. లిజన్ యాక్టివ్లీ టు యువర్ చైల్డ్, వ్యాలిడేట్ దేర్ ఫీలింగ్స్ అండ్ కమ్యూనికేట్ విత్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్. మనం మన పిల్లల నుంచి వినాలన్నమాట. ఎప్పుడు ఏదో ఇందాక చెప్పినట్టుగా మనమే చెప్తున్నట్టు కాకుండా పిల్లల దగ్గర నుంచి మనం వినాలి. వాళ్ళ ఐడియాస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం వినాలి. దానికి ఆ ఫీలింగ్స్ అనేటువంటిది కొంచెం కాకపోతే కొంచెమైనా వ్యాలిడేట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీకు సూపర్, ఈ థాట్ చాలా బాగుంది,
నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు అనేటువంటి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనకి మధ్య ఒక అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక సక్సెస్ఫుల్ పేరెంటింగ్ గా ఉంటాం అనమాట. పాజిటివ్ కమ్యూనికేషన్ స్ట్రెంథెన్ ద బాండ్స్ అండ్ ఫాస్టర్స్ ట్రస్ట్. వాళ్ళకి మనకి మధ్య నమ్మకం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది అనమాట. చాలా మంది పేరెంట్స్ ఇక్కడే చాలా తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అసలు పిల్లలతో వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు. మాట్లాడినా కూడా ఇబ్బంది, నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు చేయట్లేదు నువ్వు అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక అథారిటేటివ్ గా లేదా అథారిటేరియన్ పేరెంటింగ్ లో వాళ్ళ మోడ్ లో ఆలోచిస్తారు తప్ప అసలు పిల్లాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం పేరెంట్స్ పట్టించుకోరు అనమాట. సో ఎప్పుడు కూడా పాజిటివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది మన పిల్లలతో మనకి లేదా మన పిల్లలతో మనకి ఉండాలి. నెక్స్ట్ ఈ పిక్చర్ ఏం చెప్తుందంటే మనకి లీడ్ బై యాన్ ఎగ్జాంపుల్. లీడ్ బై యాన్ ఎగ్జాంపుల్. ఈ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? బి ఏ రోల్ మోడల్ ఫర్ యువర్ చైల్డ్ బై డిమాన్స్ట్రేటింగ్ వాల్యూస్ అండ్ బిహేవియర్స్ యూ వాంట్ టు ఇన్స్టాల్ దెమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి మనం ఒక వాల్యూస్ ని ఇన్సిస్ట్ చేయాలన్నా లేదంటే మనం వాళ్ళకి ఏమైనా చెప్పాలి అన్నా కూడా ఫస్ట్ అలా మనం ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం రిలాక్సేషన్ కోసము ఏదైనా సరే మనం టీవీ పెట్టుకుని అలా కూర్చుని పక్క రూమ్ లో వాడిని చదవమంటే ఏ పిల్లాడండి ఇంట్రెస్ట్ గా చదువుతాడు? ఏ పిల్లాడిని ఇంట్రెస్ట్ గా చదువుతుంది? మనమేమో శుభ్రంగా టీవీ చూస్తున్నామా? వాడిని మాత్రం చదువు అని చెప్తున్నామా? ఎలా అండి? ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అవ్వదు కదా. అట్లీస్ట్ మనకు ఉన్నటువంటి ఒక పేరెంటింగ్ అనేటువంటిది ఒక చాలా చాలా ముఖ్యమైనటువంటిది అండి. అలాంటి పొజిషన్ లో మనం ఉన్నప్పుడు మన యొక్క టైం ని, మన యొక్క థింగ్స్ ని లేదా మన యొక్క యాక్షన్స్ అన్ని కూడా సాక్రిఫైస్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే పేరెంటింగ్ అనేది ఒక సాక్రిఫైస్ అండి. అలా సాక్రిఫైస్ చేసినప్పుడు మాత్రమే మన పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు. సో మనం ఏదైనా వాల్యూస్ ని వాళ్ళకి చెప్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా ఆ వాల్యూస్ ని మనం పాటించాలి. 100% అది అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 95 to 99% అయినా ఆ వాల్యూస్ ని మనము పాటించి తీరాలి. మనం చాలా ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం. మనం పిల్లలకు చెప్తుంటాం ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే తప్పు అని చెప్పి. అదే సిచ్యువేషన్ లో ఎవరో బయట వ్యక్తి వచ్చి మీ నాన్నగారు ఉన్నారా అని చెప్పినప్పుడు మనం లోపలే ఉండి మన పిల్లాడితో అబద్ధం చెప్పిస్తాం. మీ నాన్న లేడని చెప్పు, నాన్న పనిలో ఉన్నాడని చెప్పు అని చెప్పి అబద్ధం చెప్పిస్తాం. అలాగే అమ్మ కూడా ఇలా మనమే వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అలా మన మాట వింటారు? సో ఖచ్చితంగా మనం ఒకటి వాళ్ళకి చెప్తున్నప్పుడు డెఫినెట్లీ మనం దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. అప్పుడు మాత్రమే మనల్ని వాళ్ళు ఒక రోల్ మోడల్ గా చూస్తారు. మనం ఏం చేస్తే పిల్లలు చేస్తారండి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మనం ఏం చేస్తే పిల్లలు చేస్తారనమాట. షో కైండ్నెస్, రెస్పెక్ట్, పేషెన్స్ అండ్ రెసిలియన్స్ ఇన్ యువర్ యాక్షన్స్. ఖచ్చితంగా ఇది మనం చూపించాలండి. మన మాటల్లో కాదు, మన యాక్షన్స్ లో చూపించాలి. మన మాటల్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఒక దీన స్థితిలో ఉన్నటువంటి ఎవరికైనా మనం ₹1 దానం చేసాం అనుకోండి, అది చూసినటువంటి పిల్లాడు రేపన్నాడు అలా దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వాడు కూడా సహాయం చేయడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. మన యాక్షన్స్ ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు మనల్ని చూసి పెరుగుతారు. అలాంటిది మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారన్నమాట. సో చిల్డ్రన్ లెర్న్ బై అబ్జర్వింగ్. మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే వాళ్ళు నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మెనీ ఏ టైమ్ పేరెంట్స్ ట్రై టు ప్రీచ్ టు దేర్ చిల్డ్రన్ వితౌట్ దెమ్సెల్ఫ్ ప్రాక్టీసింగ్. మన సాధారణంగా మన కుటుంబాల్లో చేసేదేనండి ఏంటంటే మనం చెప్తాం తప్ప ఆ చెప్పింది ఏది కూడా మనం పాటించాం. ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ. అబద్ధం విషయం అయితేనేమి, ఏదైనా విషయం అయితేనేమి మనం చెప్తాము. ఎందుకంటే పేరెంట్ గా మనం చెప్పాలి అనేటువంటి ఒక రూల్ మనం పెట్టుకుంటాం కాబట్టి చెప్తాం, కానీ దాన్ని మనము పాటించమన్నమాట. సో అలా కాకుండా ఒక లీడ్ బై ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ గా ఉంటే కనుక డెఫినెట్లీ మన పిల్లల్ని మనము అద్భుతంగా తీర్చిదిద్దగలము. సో ఒక్కసారి వీడియో చూడండి. ये है हमारे मोहन बाबू जो कई दिनों के बाद शहर में मेहनत मशक्कत करके घर वापस लौट गए हैं। Yes, Mohit sir. Am I audible, sir?
ఎస్ సార్, ఎస్ సార్, tell me. సార్ అంటే జెండర్ మీద మనం చేసే పనులు డిపెండ్ అవ్వు అని చెప్పి ఆ వీడియోలో ఉంది సార్. అంటే మన జెండర్ బట్టి మనం క్రికెట్ ఆడతాం, మనం కుకింగ్ చేస్తాం అనేది డిసైడ్ అయ్యి ఉంటుందని. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి, ఎక్కువ లెంతీగా చెప్పొద్దు. వీ హ్యావ్ ఎ టైమ్ లిమిట్. సో ఎస్ సార్, సికే బాబు సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. జెండర్ బయాస్ ప్రతి కిడ్ కూడా యూనిక్, సో వీ షుడ్ గివ్ ద కంప్లీట్ ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్, నాట్ టు రిస్ట్రిక్ట్ దెమ్. ఎస్ సార్, సూపర్ సార్. నెక్స్ట్ నుంచి చెప్పేవాళ్ళు ఈ పాయింట్ చెప్పకూడదు అనమాట. ఇంక జెండర్ ఈక్వాలిటీ గురించి అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నెక్స్ట్ చెప్పేవాళ్ళు ఈ టాపిక్ కాకుండా ఇంకా ఏమైనా వీడియోలోంచి అర్థమైందా? సత్యా మేడం. సార్ వాళ్ళ ఆ పేరెంట్స్ వాళ్ళ అమ్మగారు ఆ ఇద్దరు పిల్లల్ని అసలు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్. వాళ్ళ నాన్నగారికి కొంచెం ఏంటిది అనిపించిన వాళ్ళ నాన్నగారు దండించక ముందే ఆర్ నెగటివ్ గా రియాక్ట్ అవ్వక ముందే అంటే అందరూ యునిక్ అని వాళ్ళు ఎలా ఉన్నారో అలా అర్థం చేసుకున్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చారు, పిల్లల ఇంట్రెస్ట్ కి. సూపర్ మేడం, సూపర్. నెక్స్ట్ ఎస్ సుభాష్ని మేడం. సార్ అదే సార్, జెండర్ బేస్డే ఏ పనైనా మేల్ వర్క్ ఫీమేల్ వర్క్ అని ఏమి ఉండదు సార్. ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఫాదర్ తెలుసుకుంది. కొత్తగా ఇంకా ఏమైనా అర్థమైందా మేడం ఆ వీడియో నుంచి? అంటే వాళ్ళ మదర్ చూస్ చేసింది వాళ్ళ ఫాదర్ కూడా అర్థం చేసుకున్నారు సార్ లాస్ట్ కి. సో అందరూ ఒకటే అని. ఎస్ మేడం, సూపర్. లాస్ట్ వన్ ఎస్ బాను మేడం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ బేసిక్ గా అయితే నార్మల్లీ ఆడపిల్లలు వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తారు, ఇక్కడ అలా కాకుండా మగపిల్లోడు కూడా హెల్ప్ చేయొచ్చు అని చూపించారు. అండ్ ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. సతీష్ సార్ తర్వాత తీసుకుంటాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. సో మీరు ఏదైతే ఆ వీడియోలో చెప్పారో అది ఎగ్జాక్ట్ గా నిజమండి. ఏంటంటే ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆ పిల్లల్ని ఫస్ట్ ఏమనుకున్నాడు ఆ తండ్రి, ఆడపిల్లలకి ఇది ఇవ్వాలి, మగవాళ్ళకి ఇది ఇవ్వాలని చెప్పి ఒక జెండర్ బయస్డ్ గా ఆలోచించారు. అదొక పాయింట్. ద నెక్స్ట్ వన్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక యునిక్నెస్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి సొంతంగా ఒక టాలెంట్ అనేటువంటిది ఉంటుంది. అలా టాలెంట్ ని గుర్తించినప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ గా సమాజంలోకి వస్తారు. సాధారణంగా చూడండి, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి దాంట్లో కేవలం 11 మంది మాత్రమే మన క్రికెట్ ఆడుతున్నారంటే అంతకన్నా గొప్పగా టాలెంట్ ఎవరికి లేదండి. ఈవెన్ నా క్రికెటర్సే ఒప్పుకుంటారనమాట, నాకన్నా టాలెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఆపర్చునిటీస్ ఆ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళకి ఆ పరిస్థితులు ఎదురవ్వక వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళు నిస్సందేహంగా ఒప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో మన పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ హియర్ యూ కెన్ సీ దట్ పిక్చర్. ఈ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, సారీ ఎస్ ఎక్స్ప్లోర్ దేర్ క్రియేటివిటీ. మన పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని మనం గుర్తించాలి ఫస్ట్. ఆ గుర్తించిన దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. If someone asks what is the core purpose of parenting, I would say discovering the uniqueness of your child and nurturing it. మన పిల్లల్లో ఉన్నటువంటి యునిక్నెస్ ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఆ గుర్తించిన టాలెంట్ ని యునిక్నెస్ ని ఎప్పుడైతే మనము దాన్ని యూటిలైజ్ చేసే విధంగా, దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం చేస్తామో, అది మాత్రమే ఒక సక్సెస్ఫుల్ పేరెంట్ కి డెఫినేషన్ అండి. ఇంకేమీ లేదనమాట. సింపుల్ గా పేరెంటింగ్ ఏంటంటే, ఇందాక మనం ఆల్రెడీ ఫస్ట్ చూసాం, ఫస్ట్ లైన్ లో చదివాము, మన పిల్లల్లో ఉన్నటువంటి బెస్ట్ వెర్షన్ బయటికి తీయడమే. అదే ఇక్కడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో అవ్వాలనుకుని నా పిల్లాడు, నేను అది అవ్వక నా పిల్లాడో లేదంటే నా పిల్ల మీదో వాళ్ళకి ఆ టాలెంట్ లేకపోయినా నేను వాళ్ళ మీద ఇన్సిస్ట్ చేశాను అనుకోండి, నువ్వు అదే అవ్వు అనుకుని, ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారండి,
నన్ను కాదనలేరు, వాళ్ళు దాంట్లో హ్యాపీగా ఉండలేరు. ప్రజెంట్ డే సెనారియో చూడండి, ఖచ్చితంగా ఎక్కువ సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఇన్సిడెంట్ అండి. ఎందుకు నువ్వు పలానా జాబ్ లో జాయిన్ అయ్యావంటే నేను ఆ చదివాను, ఎందుకంటే మా నాన్నగారికి ఆ జాబ్ చేయడం ఇష్టము, అందుకు నేను ఈ జాబ్ చేస్తున్నాను, బట్ నాకు దీంట్లో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తారన్నమాట. సో ఖచ్చితంగా మనం మన పిల్లల్లో ఉన్నటువంటి యునిక్నెస్ ని గుర్తించాలి. వాళ్ళు చిన్నప్పుడే మన దగ్గర తీసుకొచ్చినప్పుడు, సరదాగా మనం ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఒక బొమ్మ వేసి మన దగ్గర తీసుకొస్తారండి. ఆ బొమ్మ వేసి తీసుకొస్తున్నప్పుడు చిన్న పిల్లలు కాబట్టి ఆ బొమ్మ అద్భుతంగా ఏమి ఉండదు, కొంచెం వాళ్ళ వచ్చినటువంటి రీతిలో వేస్తారు. దాన్ని మనం ఎంకరేజ్ చేసి ఆ విధంగా వాళ్ళని ఇంకా బాగా వేస్తే బాగుంటుందమ్మా, ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వేసావులే, ఏంటి వేయడం, దరిద్రంగా వేసేవేంటి నువ్వు అని చెప్పి వాళ్ళని ఎప్పుడైతే మనము అలా బెదిరించే విధంగా హార్డ్ టోన్ లో మాట్లాడతామో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. అసలు వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మీ దగ్గర రారు, వచ్చిన అలాంటి బొమ్మ తీసుకుని ఎప్పుడు రారనమాట మీ దగ్గర, ఏదో పని మీద వస్తున్నట్టు వస్తారనమాట. అలాగే కొంతమందికి గిటార్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంకో ఏదో స్పోర్ట్ కానీ లేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ అని ఇష్టం ఉంటుంది. అలాంటి ఇష్టం ఉన్న వాటిల్లో వాళ్ళని ఎదగనివ్వండి. అలా ఎదిగినిచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ గా ఉంటారు. లేదంటే వాళ్ళ యొక్క డౌన్ ఫాల్ అనేటువంటిది మన కళ్ళ నిండా మనం చూస్తాం అనమాట. అప్పుడు ఏమీ చెయ్యలేము, ఏడ్చిన ఉపయోగం ఉండదు, అప్పుడు వాళ్ళని పెంచుదాము మారుద్దామన్న సమయము అనేటువంటిది ఉండదు. సో ఖచ్చితంగా మన పిల్లల్లో ఉన్నటువంటి యునిక్నెస్ ని గుర్తించండి. ఆ గుర్తించినటువంటి యునిక్నెస్ ని అనుగుణంగా మీరు దాని మీద ఫోకస్ చేయండి. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్ అని నేను, ఈ 5,000 ఒకటేనా అండి, మీకున్నటువంటి 5,000 ఒకటేనా? కాదు కదా. ప్రతి ఒక్క వేలుకి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి ఒక్క వేలు కూడా ఒకదాంతో ఒకటి పోలికగా ఉండదన్నమాట. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసండి, వాళ్ళ పిల్లల్ని పక్క పిల్లలతో పోలిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిందు మేడం ఉన్నారు కదా, వాళ్ళ యొక్క అమ్మాయిని పక్క ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయితో పోలిస్తారు. అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుందో, నువ్వు ఉన్నావు ఏమీ చదవవు. ఐ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ మేడం, డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూడు, ఆ పిల్ల ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటుంది, నువ్వేమో ఎప్పుడు నాకు కూడా తిరుగుతూ ఉంటావు, ఆడుతూ ఉంటావు, నీకు అసలు చదువు రాదు, నువ్వు నాకు అనవసరంగా పుట్టావు, ఆ అమ్మాయి పెంచుకుంటే బాగుంది, చూడు అమ్మాయి ఎంత ముద్దొస్తుందో, ఇలాంటి మాటలు వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా ఒక పేరెంట్ గా ఏ ఇద్దరు పిల్లల్ని మనం కంపేర్ చెయ్యకూడదు. ఈవెన్ అది అన్నైనా తమ్ముడైనా కూడా మనం ఎప్పుడు కంపేర్ చెయ్యకూడదు. ఎప్పుడు కంపేర్ చేయొచ్చు అంటే, కంపేర్ చేసేటటువంటి క్రైటీరియాలు కొన్ని ఉంటాయి. అమ్మ చూడు, ఆ అమ్మాయి చాలా కష్టపడి చదువుతుందిరా, నువ్వు అలా కష్టపడి చదివితే మంచి మార్క్స్ వస్తాయేమో, ఎందుకంటే ఆ అమ్మాయి కన్నా నువ్వు తెలివైందనే కదా, అందుకని చెప్తున్నాను అనేటువంటి ఒక సాఫ్ట్ టోన్ లో ఒక లిమిట్ ప్రకారం మనం కంపేర్ చేసినప్పుడు దాన్ని పిల్లలు పాజిటివ్ గా తీసుకుంటారు. లేదనుకోండి ఖచ్చితంగా అన్నదమ్ములు అయితే ఏమవుతుంది తెలుసా, అన్న మీద తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకి పడదు. ఇలా వాళ్ళిద్దరి మధ్యన ఒక గ్యాప్ ని, ఒక బ్రిడ్జ్ ని మనమే కడుతున్నాం మంచి సాలిడ్ సిమెంట్ తో. పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఆస్తి కోసం కొట్టుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు, ఇలాంటివి జరుగుతుంటాయి సమాజంలో, మనం చూస్తున్నాం కూడా. సో ఎప్పుడు కూడా డోంట్ కంపేర్ టూ చిల్డ్రన్. ఎప్పుడు కూడా ఇద్దరిని కంపేర్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి యూనిక్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వి ట్రై టు మేక్ అవర్ చిల్డ్రన్ ద బెస్ట్ అండ్ నాట్ యూనిక్. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు, పేరెంట్స్, మా పిల్లల్లో బెస్ట్ తీద్దాం. ఎప్పుడు కూడా నువ్వు బెస్ట్ ఉండు అంతే తప్ప ఒక డిఫరెంట్ యునిక్నెస్ నువ్వు క్రియేట్ చేసుకో, నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకో అని చెప్పి మనం ఏ పిల్లాడికి చెప్పం. అందరూ ఒక మందంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోండి, నువ్వెళ్ళి ఆ గేమ్ ఆడు, వాళ్ళందరికన్నా నువ్వే ఫస్ట్ రావాలి అని మన పిల్లలకి చెప్తాం తప్ప, అరే నాన్న వాళ్ళకి ఆ గేమ్ ఆడుతున్నారు వాళ్ళందరూ కూడా, నీకు ఆ గేమ్ ఇష్టమేనా, ఒకవేళ ఇష్టం లేకపోతే నీకు ఏ గేమ్ ఇష్టం అని చెప్పి ఆ గేమ్ లో నువ్వు కొంచెం బెటర్ గా ఉండు అని చెప్పి ఒక వాళ్ళని మనం ఆలోచించం, అర్థం చేసుకోం, చెప్పం. ఒక మంద ఎటువైపు వెళ్తుందో ఆ మంద వైపు తోల్చేసి దాంట్లో నువ్వు బెస్ట్ ఉండని చెప్తాం అనమాట. అలా చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు సమాజంలో ఎదుర్కొంటారు. సో ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క యూనిక్నెస్ ని మనం గుర్తించినప్పుడు మాత్రమే మన పిల్లలు సక్సెస్ఫుల్ అనేటువంటిది మనం కళ్ళారా చూస్తాము. నెక్స్ట్,
ఛానలైజ్ దేర్ ఎనర్జీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఛానలైజ్ దేర్ ఎనర్జీ. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఒక పేరెంట్ గా ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకంటే మన పిల్లలు చాలా యంగ్ ఏజ్ లో ఉంటారు, వాళ్ళు చాలా ఎంతూజియాజం గా ఉంటారు. ఎస్, ఏ పని చెప్పినా కూడా వాళ్ళు చేసే విధంగా చాలా హ్యాపీగా చేద్దాం అనేటువంటిది ఉంటారనమాట. బట్ అలాంటి ఎనర్జీని మనం ఒక ఛానలైజ్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అనమాట. దే ఆర్ బబ్లింగ్ విత్ ప్యాషన్, యాక్టివిటీ అండ్ ప్లేఫుల్నెస్. చాలా ఉత్సాహకరంగా, ఔత్సాహికంగా, అమ్మ నేను ఈ పని చేస్తానమ్మా, చెప్పమ్మా, నాన్న ఈ పని నేను చేస్తాను నాన్న, ఈ పనిలో నీకు సాయం చేస్తానన్న, చెప్పు నాన్న అనేటువంటిది వాళ్ళు చేస్తున్నప్పుడు, ఆ చేతావులే కూర్చో, ఎందుకు అలాగే చేయడం, నువ్వు నాకేం సాయం చేయలేదు, చదువుకో అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మనం అలా అంటామండి, వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ యాక్టివ్నెస్ ని కోల్పోతూ ఉంటారన్నమాట. రాను రాను యాక్టివ్నెస్ వాళ్ళు తగ్గిపోయి ఒక మొద్దు బారిపోయినట్టు, అలా ఏదో డల్ గా ఉన్నట్టు, ముఖంలో ఒక కళ్ళలేనట్టు ఉంటారన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ యూ డు నాట్ హార్మ్ ద ట్యాప్ దేర్ ఎనర్జీ బై ఫిజికల్, మెంటల్ ఆర్ ఎమోషనల్, ద ఎనర్జీ విల్ లీడ్ టు నెగిటివిటీ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్. సో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మనం వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేయమో పాజిటివ్ వేలో, ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని నెగిటివ్ వేకి మార్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక పిల్లాడికి సెల్ ఇచ్చామండి, మనం పని చేసుకుంటున్నాం, ఏదో ఒక సెల్ ఇచ్చాం. బట్ ఆ సెల్ లో వాడు ఏం చూస్తున్నాడో మనం పరిశీలించాలి. ఒకసారి పరిశీలించి వాడు దాంట్లో మంచి విషయాలు చూస్తున్నాడా, చెడు విషయాలు చూస్తున్నాడా. ఒకవేళ చెడు విషయాలు చూస్తే కనుక వాడికి ఒక టాస్క్ ఇవ్వండి మీరు. ఇప్పుడు ప్రకాష్ సార్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లాడు ఇబ్బంది, సార్ ఏదో పని చేసుకుంటే వాడు అటు ఇటు తిరిగి అలవాటు చేస్తున్నాడు. సార్ వాడికి అలవాటు చేయకుండా ఒక మొబైల్ ఇచ్చారు. మొబైల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బొమ్మలే పెట్టుకుంటారు, లేదంటే మొబైల్లో గేమ్స్ ఆడతారు. అలా కాకుండా ప్రకాష్ సార్ వాడికి ఒక మొబైల్ ఇచ్చినప్పుడు వాడికి ఒక టాస్క్ ఇవ్వాలి. నాన్న ఈ రోజు నాకు కంపెనీలో ఒక పని చెప్పారా, అది నాకు ఎందుకో అర్థం కాలేదు, ఈ మొబైల్లో నీకు ఏమైనా అర్థమవుతుందేమో చూడు అని ఒక పని చెప్పండి వాడికి. ఖచ్చితంగా ఆ పని వాడు చేసి తీరుతాను. ఆటోమేటిక్ గా అలా ఒక టాస్క్, ఇంకో టాస్క్, ఇంకో టాస్క్, ఇంకో టాస్క్, అలా టాస్క్ మీద టాస్క్ ఇస్తూ ఉంటే గేమ్స్ ఆడాలి, మొబైల్లో బొమ్మలు చూడాలనేటువంటి మైండ్ వాడికి పోయి, ఈ మొబైల్ తీసుకుని నాన్నకి ఎలా సహాయపడతాము, లేదంటే మనం ఒక క్రియేటివిటీగా ఎలా ఆలోచిద్దాము అనేటువంటి విషయాలు వాడికి గుర్తుంటాయి అనమాట. అంతేగాని మొబైల్ వాడికి పడేసి నువ్వు వాడుకో, నా పని డిస్టర్బ్ చేయకు నన్ను అని ఎప్పుడైతే చెప్పామనుకోండి, వాడు ఖచ్చితంగా అవే చేస్తాడు. సో వాళ్ళ యొక్క ఎనర్జీని, వాళ్ళ యొక్క ఆలోచనని ఛానలైజ్ చేయాలి. అప్పుడే మాత్రమే వాళ్ళు ఈజీగా గ్రో అప్ అవుతారు. ఎక్స్పోజ్ దెమ్ యాజ్ మెనీ యాజ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ దేర్ చైల్డ్హుడ్ అండ్ టీనేజ్. ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయాలండి. మన మైండ్ అయినా వాళ్ళ మైండ్ అయినా ఒక ఎంప్టీ మైండ్ అనేటువంటిది ఒక డస్ట్బిన్ లాంటిదండి. ఏ చెత్త పడితే దాంట్లో ఆ చెత్త వేస్తామన్నమాట. ఎప్పుడు మన మైండ్ ని ఎంప్టీగా ఉంచకూడదు. ఎస్పెషల్లీ పిల్లల యొక్క బ్రెయిన్ ని ఎంప్టీగా ఉంచకూడదు. వాళ్ళకి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటూ ఉండాలన్నమాట. వాళ్ళు ఏదో చదువా, ఫిజికల్ గానా, మెంటల్ గానా అనేటువంటిది పక్కన పెడితే, వాళ్ళు దేంట్లో ఒక దాంట్లో ఎంగేజ్ అయి ఉండాలి. చదవడం బోర్ కొట్టింది అనుకోండి రాయమండి, రాయడం బోర్ కొట్టింది అనుకోండి ఫిజికల్ గా వీళ్ళు ఆడమనండి. అలా ఫిజికల్ గా వీళ్ళు ఆడితే చాలా ఎనర్జీ ఉంటుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్, కీప్ యువర్ ఫైట్స్ ఇన్ బెడ్రూమ్. పేరెంట్స్ గా మన యొక్క ఏవైతే మనం మల్ల యుద్ధాలు అంటామో, డబ్ల్యూడబ్ల్యూ అంటామో, ఏదైతే అనుకుంటామో మనం, వాట్ ఎవర్ ఇట్ నేమ్ ఇట్, దాన్ని మనము మన 4 గోడల మధ్యనే ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, ఈగోస్, క్లాషెస్ అండ్ ఫైట్స్. ఇది అందరి కుటుంబంలోనూ సాధారణమే. మనందరి కుటుంబంలో తగాదాలు, గొడవలు అన్నీ ఉంటాయండి. బట్ ఎప్పుడైతే మనం పేరెంట్ గా అవి మన పిల్లలకి ప్రొజెక్ట్ చేసే విధంగా మనం బిహేవ్ చేస్తున్నామో, ఖచ్చితంగా రేపు కూడా వాళ్ళు అలాగే తయారవుతారు. మనం ఒక పెద్ద వ్యక్తిగా మన పిల్లాడికి, మనం ఒక నాన్నగా ఫాదర్ పొజిషన్ లో ఉండి మన పిల్లాడు ఎదుర్కొండా మనం ఎప్పుడైతే మన భార్యను తిట్టామనుకోండి, ఖచ్చితంగా రేపు కూడా వాడు వాళ్ళ అమ్మకి అలాగే రెస్పెక్ట్ ఇస్తాడు, అలాగే చూస్తాడు. అదే విధంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ భర్తల్ని వాళ్ళ పిల్లలు ఎదురకుండా చిన్నగా చేసి మాట్లాడారు అనుకోండి, మీ నాన్న అంతే, మీ నాన్న ఎప్పుడు ఇంతే, ఇలాగే వస్తాడు, ఇలాగే చేస్తాడు ఎప్పుడైతే అంటామో, ఆటోమేటిక్ గా వాళ్ళ నాన్న మీద వాడికి ఉండేటటువంటి రెస్పెక్ట్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి మీ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ బెడ్రూమ్ లో చూసుకోండి. వాడికి అర్థం కాని విషయం మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే అండి, ఈ నైట్, ఈ పలానా 17వ తారీఖున మాత్రమే నైట్ 8 to 10 ఎప్పుడో మీరు గొడవలు పడిపోయి కొడేసుకుంటారు. పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ మామూలే.
పొద్దున్నే బ్యాగ్ సర్ది ఆయనకి ఇస్తారు, బాక్స్ సర్దిస్తారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఇవాళ ఏం చేసావు నా కోసం అని చెప్పి అన్ని అడుగుతారు. ఈ విషయం మీకు తెలుసు కానీ మీ పిల్లలకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న మా అమ్మ ఎప్పుడు ఇలా గొడవ పడతారు, వాళ్ళు ఎప్పుడు ఇంతే అనేటువంటి ఆ మెంటల్ స్టేటస్ లోకి వాళ్ళు వెళ్ళిపోతే ఖచ్చితంగా రేపన్నాడు కూడా వాళ్ళు అలాగే ఉంటారు, సమాజంలో అలాగే చూస్తారు అనమాట. వాళ్ళు పెద్దల్ని అలాగే చూస్తారు, వాళ్ళ యొక్క వాళ్ళ జీవితంలోకి రాబోయే వ్యక్తులను కూడా అలాగే చూస్తారు అనమాట. ఓకేనా? సో కీప్ యువర్ ఫైట్స్ ఇన్ ఏ బెడ్రూమ్. మీరు తలుపులు వేసుకుని తల బాధేసుకోండి, బయటికి కామ్గా నవ్వుతూ చట్టా బట్టలు వేసుకుని రండి, అంతే సింపుల్ గా. ఎందుకంటే మన పిల్లలు మనల్ని చూస్తారు కాబట్టి. నెక్స్ట్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రస్తుత సమాజంలో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది జీరో, టు బి ఫ్రాంక్ జీరో. మనం మన పక్కనే ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేస్తాము, ప్రైవేట్ స్కూల్లో. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మనం చూడము. ఈవెన్ అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు. ఒక 2 స్టేర్ అంతస్తులో ఒక స్కూల్ ఉంటుంది. కింద ఒక 10 రూమ్లు, పైన 10 రూమ్లు అంతే. అట్లీస్ట్ మన పిల్లాడు బయటకు వచ్చి రిఫ్రెష్ అవుదామన్నా కూడా నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు అనేటువంటి టోన్ లో ఉండేటటువంటి సార్స్. ఇలా ఉంటుంది తప్ప వాళ్ళకి ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎందుకో కరువు అవుతుందండి. అలా కరువు అవుతున్న మూలంగానే ప్రస్తుతం ఉన్నటువంటి కాలేజెస్ లో, స్కూళ్ళల్లో హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ ని పెట్టి ఒక టీచర్ బోధించాల్సినటువంటి అవసరము వచ్చింది అంటే మన సమాజం అనేటువంటిది ఎంతలా దిగజారిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. టీచర్స్ చెప్తున్నారు హ్యూమన్ వాల్యూస్ అంటే ఇవి, నైతిక విలువలు అంటే ఇవి, ఇలా మనం ఉంటేనే మన నైతిక బాధ్యత ఉన్నట్టు అని చెప్పి ఒక టీచర్ చెప్తున్నాడు అంటే ఇంట్లో పేరెంట్స్ గా మనం ఏం చేస్తున్నాము, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఏం చేస్తున్నాము అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక మనము మన సమాజాన్ని బాగు చేయక్కర్లేదండి, అట్లీస్ట్ మన కుటుంబం వరకైనా మనం బాగు చేసుకోగలం. లండన్ లో ఒక సర్వే చేయడం జరిగిందండి. ఏంటంటే ఆ సర్వే చిల్డ్రన్స్ సొసైటీ వాళ్ళు ఒక సర్వే చేశారు. దాదాపు 1200 మంది స్టూడెంట్స్ మీద ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో ఏం తెలుసండి, ఆ పిల్లల్లో ఆ వాల్యూస్ ని ఇన్సిస్ట్ చేయడంలో తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ తల్లులు ఫెయిల్ అయిపోతున్నారండి. చాలా మంది తల్లులు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే మన పేరెంట్స్ లేదా మీ పేరెంట్స్ మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచినా ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నిందించేవారు. అలాగే వాళ్ళు మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాతకి ఎంత గౌరవం ఇవ్వాలి, అమ్మకి ఎంత గౌరవం ఇవ్వాలి, మేము మా నానమ్మకి తాతకి ఎంత గౌరవం ఇచ్చామనేటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పారు. ఇప్పుడు ఎంతమంది తల్లులండి వాళ్ళ పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ చెప్తున్నారు? ఎంతమంది తండ్రులండి సమాజంలో ఒక ఆడవాళ్ళతో ఎలా మెలగాలో చెప్తున్నారు? ఇది రీసెర్చ్ సర్వే చేసి దాంట్లో ఫెయిల్ అయిపోయారంట చాలా మంది తల్లులు. వాళ్ళ యొక్క పిల్లలకి విలువల్ని బోధించడంలో ఒక పేరెంట్ గా ఫెయిల్యూర్ అయిపోయారండి. చూడండి మనం ఎంత దీన స్థితిలో ఉన్నాం మన సమాజం అనేటువంటి. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు నువ్వు ఒకటి ఎప్పుడు ఒకటే కాదండి. వాళ్ళకి నాలెడ్జ్ ఎంత వస్తుంది, ఆ నాలెడ్జ్ ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ యూజ్ చేసిన దాన్ని సమాజం మీద ఎలా అప్లై చేస్తున్నారు అనేటువంటిది చూడండి. మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే కనుక ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఒక 10 మనం గూగుల్ చేస్తే ఐఐటి మద్రాస్, ఐఐటి ముంబై, ఐఐటి బెంగళూరు ఇవలా వస్తాయన్నమాట. ఆ ఐఐటీస్ లోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఈ ఊర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఎవరో చేసుకోవట్లేదు, మన 2-3 ఊర్లో కలిపినటువంటి యూనివర్సిటీలు ఎవరు చేసుకోవట్లేదు. అలాంటి పెద్ద యూనివర్సిటీలు, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు పెద్ద ఏవైతే టాప్ ర్యాంక్ లో ఉంటాయో వాటిల్లో మాత్రమే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ నైతిక బలం వాళ్ళకి పిల్లలకి మనం ఇవ్వలేకపోతున్నాం. ఆ నైతిక బలం ఇవ్వలేకుండా మనం వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఉపయోగం అనేటువంటిది ఉండదన్నమాట. సో ఇక్కడి నుంచైనా అట్లీస్ట్ ఈ సెషన్ విన్నప్పటి నుంచైనా మీ పిల్లలకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ప్రమోట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇందాక చెప్పుకున్నట్టుగానే మనం వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలండి, ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన పేరెంట్ గా మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు గ్రో అప్ అవుతారు, ఒడిదుడుకులు తట్టుకుంటారు. ఒక పేరెంట్ గా మనకి ఎన్ని బాధలు ఉన్నా మనము దిగమింగుకుని మనం మన పిల్లల్ని కానీ, మన వైఫ్ ని కానీ, మన పేరెంట్స్ ని కానీ లీడ్ చేస్తున్నాము. అలా మన పిల్లలు ఎన్ని బాధలు ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాలంటే కనుక ఎమోషనల్
స్ట్రాంగ్ ఏం చేయట్లే. ఎమోషనల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. అలా ఆ? సారీ సార్, మెంటర్స్ ఎవరైనా వాళ్ళని మ్యూట్ చేయండి. ఎస్ సార్ చేశాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సో ఎమోషనల్ గా మనం ఎప్పుడైతే మన పిల్లల్ని స్ట్రాంగ్ చేస్తామో అప్పుడు మాత్రమే మన అస్తిత్వం అనేటువంటిది భూమి మీద ఉన్నా లేకపోయినా మన పిల్లలు చాలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా వాళ్ళ జీవనాన్ని గడుపుతారు. అలా ఎప్పుడైతే మనం చెయ్యమో వాళ్ళు కొంచెం బాధ వస్తే చాలు ఆత్మహత్య, కొంచెం అమ్మ సెల్లకపోతే ఆత్మహత్య, నాన్న సెల్ల కొనివ్వకపోతే ఆత్మహత్య, బైక్ కొనివ్వకపోతే ఆత్మహత్య, అమ్మ తిడితే ఆత్మహత్య. ఇలా లేవండి సమాజంలో, ఎన్ని ఉన్నాయండి సమాజంలో ఇలాంటి విషయాలు రోజు మనం చూస్తూ ఉన్నాం. సో ఎమోషనల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేయండి, అప్పుడు మాత్రమే వాళ్ళకి సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసుకుని చెప్పండి, అసలు ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తాను. అసలు ఆ ల్యాప్టాప్ వెనకాల ఉన్నారో లేదో తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద అన్మ్యూట్ ఆప్షన్ టు యూ. అంశు ప్రసాద్ గారు, స్వామినాయుడు గారు మాట్లాడేశారు. ఎవరో ఉన్నారు ఇంకొక ఆయన, ప్రిన్స్ సంతోష్ కుమార్ గారు, సతీష్ కాకినాడ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. సతీష్ కాకినాడ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, హ్యాపీ సార్. చెప్పండి సార్, ఈ పక్కది ఏంటి సార్, ఇదేంటి సార్? ఈ అంటే బిల్లు సార్, మామూలు బాణము అంటే టార్గెట్ కోసం బాణాన్ని టార్గెట్ కనిపిస్తుంది సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ 3 పిక్చర్స్ అందరికి అర్థమే కదండి. ఇది యారో, ఇది బౌ, ఇది ఒక టార్గెట్ బోర్డ్ అన్నమాట. సో చూడండి, మనం ఈ పేరెంటింగ్ ఆస్పెక్ట్ లో ఏంటంటే అండి, ఈ విల్లు ఏదైతే ఉందో, ఈ యారో ఏదైతే ఉందో అది చిల్డ్రన్ అండి. ఈ యారో ఏదైతే ఉందో అది చిల్డ్రన్. ఈ బౌ ఏదైతే ఉందో అది పేరెంట్. ఈ బౌ ఏదైతే ఉందో అది పేరెంట్. యారో చిల్డ్రన్, ఈ బౌ పేరెంట్. సో చూడండి, ఎందుకు ఈ పిక్చర్ పెట్టాల్సి వచ్చిందంటే అండి, సాధారణంగా ఒక పిల్లాడు పుట్టినప్పుడే మనము ఒక సూపర్ న్యాచురల్ పవర్ అంటాము, దేవుడు అంటాము, ఏదైనా అనుకున్నామండి, వాడికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పనిని, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని రూపొందించేవాడిని భూమి మీద దింపుతాడు. అది మనం నమ్మినా నమ్మకపోయినా కూడా. అలా వాడిని దింపినప్పుడు మనం చేయాల్సిన పని, ఒక యాజ్ ఏ పేరెంట్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ నిర్దిష్టమైనటువంటి లక్ష్యానికి వాడు చేరుకుంటున్నాడా లేదా, లేదా ఏం చేస్తే వాడు ఆ లక్ష్యానికి చేరుకుంటాడు. ఇక్కడ చూడండి, ఈ బాణంలా మనము ఈ బాణం వాడి పిల్లాడండి, యారో ఆ పిల్లాడు, ఈ బహుమానం. సో వాడిని ఎంత లాగితే, ఎంత ఫోర్స్ గా లాగితే వాడు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాడు చేరుకుంటాడో అంత ఫోర్స్ గా లాగడమే పేరెంట్ గా మన పని. అంతకన్నా మనం చేయాల్సింది ఏమీ లేదు. సో చూడండి, ఎప్పుడైతే మనం వాడిని లాగుతామో ఖచ్చితంగా వాడు సక్సెస్ఫుల్ గా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటాడు అన్నమాట. ద చిల్డ్రన్స్ ఆర్ లైక్ arrows which the master has already set the mark. You are like the bow. సో మనం జస్ట్ వాళ్ళకి ఒక బౌలా ఉంటే సరిపోతుంది. అది ఎంత దూరం లాగితే వాడు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాడు చేరుతాడు అనేటువంటి విషయాన్ని మనం చేస్తే, అంటే ఛానలైజ్ చేసి మనకి చేస్తే చాలు అనమాట. అంతకన్నా మనం ఒక పేరెంట్ గా ఏమీ చేయకూడదు అనమాట. త్రూ విచ్ ద యారో ఈస్ షార్ట్ అవుట్ టు రీచ్ ఇట్స్ డెస్టినేషన్. వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఏదైనా చేయాల్సి ఉందంటే అది మాత్రం చేస్తే చాలండి. ఏదో అద్భుతం చేసి మన పిల్లలకి వాళ్ళ ఒళ్ళంతా బంగారం తొలగించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి భూమి మీద అందరికన్నా ఎక్కువ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం కానీ, వాళ్ళ ఆలోచనల్ని ఛానలైజ్ చేయడంలో కానీ, వాళ్ళు ఎమోషనల్ గా బిల్డ్ చేయడంలో కానీ చేస్తే చాలు, వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకుంటారు. అలా మనం పిల్లలు వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకుంటే ఆటోమేటిక్ గా దే విల్ బి హ్యాపీ. మనం కూడా వాళ్ళకన్నా ఎక్కువగా హ్యాపీ. మన పేరెంటింగ్ అనేటువంటిది అక్కడితో సమాప్తం అవుతుంది. ఇంకా శేష జీవితం అంతా కూడా మన మనవాళ్ళతో వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి మనం ఆనందం పొంగిపోయి మన టైం అయ్యేదాకా ఈ భూమి మీద ఉండడం. ఓకేనండి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మోడర్న్ డే సొసైటీకి వెళ్తాం, మోడర్న్ డేకి సంబంధించినటువంటి టిప్స్ అనుకుందామండి. బట్ ఇది మన పూర్వకాలం, మన ప్రాచీన కాలంలోనే ఒక
పిల్లాడు లేదా ఒక తల్లిదండ్రులకి పిల్లాడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటి ఎలా ఉండాలో అప్పుడే చెప్పడం జరిగిందండి. ఇది చూడండి, లాలయేత్ పంచవర్షాన్ని దశవర్ష తాడయేత్ ప్రాప్తేతి షోడసే వర్షే పుత్ర మిత్రవాద్ ఆచరేత్. ఏంటి ఈ 2 లైన్స్ కి అర్థం అంటే, ఫస్ట్ వన్ చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని 5 సంవత్సరాల వరకు కూడా గారాబం చేయవచ్చండి. అంటే లాలయేత్ పంచవర్షాన్ని 5 సంవత్సరాల వరకు కూడా మన పిల్లలకి మనం చాలా గారాబం చేయొచ్చు. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వచ్చు, ముద్దాడించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. 5 సంవత్సరాల వరకు మాత్రమే. నెక్స్ట్ దశ వర్షాత్ తాడయేత్, తరువాత 10 సంవత్సరాల వరకు క్రమశిక్షణతో పెంచాలి. అంటే 5 తర్వాత నుంచి 10 సంవత్సరాల వరకు కూడా చాలా క్రమశిక్షణతో వాళ్ళని పెంచాలి. అంటే 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళని చాలా క్రమశిక్షణతో మనం పెంచాలి. నెక్స్ట్ ప్రాప్తేది షోడశ వర్షే పుత్రే మిత్రవాద్ ఆచరేత్, 16 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా మనము మన పిల్లాడికి స్నేహితుడిగా మెలగాలి. మనం మన పిల్లాడికి స్నేహితుడిగా మెలగాలి. 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చాలా అల్లారు ముద్దుగా పెంచొచ్చు, గారాబం చేయొచ్చు. 5 నుంచి 15 దాకా కూడా చాలా క్రమశిక్షణతో గారాబం కొంచెం మించకుండా క్రమశిక్షణతో వాళ్ళని పెంచాలి. 16 సంవత్సరాల దగ్గర నుంచి కూడా వాళ్ళతో మనం మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ఒక ఫ్రెండ్ గా ఉండాలి. ఇప్పుడు మాత్రమే అమ్మ స్కూల్లో ఇది జరిగింది, నాన్న స్కూల్లో ఇది జరిగింది, లేదా పలానా అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నాడు, లేదంటే పలానా అమ్మాయి వల్ల నాకు ఇబ్బంది వస్తుందని చెప్పి, లేదా ఇంకే ఇతర ఇబ్బందులైనా కూడా పిల్లలు మనతో పంచుకోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంత మంచి అవకాశం కల్పించినటువంటి ఇంపాక్ట్ ఫ్యామిలీ గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి పద్మావతి మేడం కి, అలాగే ఆర్వీఆర్ సార్కి, గిరిప్రసాద్ సార్కి, ఉదయ్ కుమార్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్.